ఋగ్వేద శతకం, ఋగ్వేద మండలం 9, అది 86వ సూక్తం, 38వ మంత్రం. విషయం: సర్వేశ్వర, నీవు సర్వద్రష్టవు. మంత్రం: ఓం త్వం విచక్ష అసి సోమ విశ్వతః పవమాన వృషభతా విధావసి సనస్పవస్వ వసు మద్భిరణ్యవద్వయం శ్యామ భువనేషు జీవసే. సోమ అంటే విశ్వమును శాసించు ప్రభో, త్వం నీవు నిచక్షః అసి సమస్త మనుష్యుల ద్రష్టవు, సమస్త మనుషుల యొక్క చేష్టలను చూస్తున్నావు కాబట్టి నిచక్షస అసి. ప్రణమాన అందరినీ పవిత్రము చేయువాడవు, పవమాన అంటే పవిత్రం చేయువాడవు. వృషభ జ్ఞాన సుఖములను కురిపించు సర్వోత్తమ, నీవు తా అటువంటి విశ్వతః విధావసి అన్ని విధముల సహ అట్టి నీవు నహ మాకు వసుమత్ ప్రాణ ఐశ్వర్యములతో కూడుకున్నటువంటి హిరణ్యవత్ ధన ఐశ్వర్యముల సుఖవృష్టిని పవస్వ కురిపించము. వయం మేము భువనేషు సమస్త లోకములలో జీవసేశ్యామ దీర్ఘ జీవనము గడుపుదుముగాక. ఇది ప్రతి పదార్థము మంత్రం యొక్క. ఇప్పుడు భావార్థం. పరమేశ్వరుడు సర్వము చూచుచున్నాడు కావున అతని సదుపదేశం ప్రకారము సన్మార్గమును నడుచుట ఉచితము. అప్పుడే మనము భౌతిక ఆధ్యాత్మిక సుఖ శాంతులను బడిసి దీర్ఘకాలము జీవించి ఇహపరములను సాధించగలుగుదాము. ఈ విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పరమాత్మ సర్వసాక్షి, సర్వయాపి, సర్వాంతర్యామి, సర్వభూతేషు నిగూఢ. కాబట్టి ఆయన తెలియకుండా మనము రహస్యంగా ఏ పని చేయడం కావదో, ఏమి ఆలోచించడానికి కూడా అవ్వదు. ఆ భావం ఉన్నప్పుడు ఎవరు కూడా హింస కానీ మరొక రకం కానీ ఎవరిని బాధ పెట్టరు. కాబట్టి పరమాత్మ చూస్తున్నాడు అనేది సర్వద్రష్ట, అన్నీ చూస్తున్నాడు, అంతటిని చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. సర్వద్రష్ట అనేది ఇది మనము పూర్తిగా పూర్ణ విశ్వాసంతో ఉండి మన జీవితం దీర్ఘకాలం జీవించి ఏ పరములో సాధించగలము ఆ రకంగా కర్మం చేసినట్లయితే. తర్వాత ఋగ్వేదం 9వ మండలం 97వ సూక్తం 58వ మంత్రం. కర్మానుసారము ఫలము, ఇది విషయం. మంత్రం: ఓం త్వయా వయం పవమానేన సోమ భరే కృతం విచేనుయామ శక్వత్ తన్నో మిత్రో వరుణో మామహంతామదితిః సింధుః పృథివీ ఉత ద్యౌః. ప్రతిపదార్థము. సోమ సర్వమును శాసించు పరమేశ్వర, పూర్వమంత్రంలో ఉన్నదే అర్థం ఇందులో కూడా. పవమానేన త్వయా పరమ పావనుడువగు నీ చేత భవే భరే ఈ మహాసంగ్రామములో వయం మేము శక్వత్ ఎల్లప్పుడూ కృతం విచినుయామ చేసిన కర్మానుసారమే వివిధ ప్రకారముల ఫలమును పొందెదము. ఎవరు ఎలాంటి పని చేస్తే అలాంటి ఫలితం వస్తుంది. ఇది ఒక పూర్ణ విశ్వాసం ఉండాలి. తత్ అది ఏ నహ మాకు మిత్ర వరుణ అదితి సింధు ఉత పృథివీ ఉత ద్యౌః. వాయువు, జలము, భూమి, నది, పృథివీ మరియు సూర్యుడు మిత్రులు, శ్రేష్ఠ జనులు, తల్లి, తండ్రి, పుత్రులు, ప్రాణములు వంటి ప్రజలు ఇవన్నీ కూడా మా మహంతాం నాకు అనుకూలముగా ఉండుగాక. ఇది మనము సుఖశాంతులతో ఉండాలంటే మన చుట్టూ ఉన్న ప్రతి జీవులు, మన ఇంట్లో ఉండేవాళ్ళు, మన స్నేహితులు, ఇంట్లో భార్య, పిల్లలు అందరూ కూడా, అలాగే అన్ని విషయాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం సుఖము శాంతితో ఉండగలము. అనుకూలంగా లేనప్పుడు అనుకూలంగా చేసుకోవాలి, పరమాత్మని ప్రార్థించాలి. సర్వాధారుడగు పరమేశ్వరుని సృష్టిలో సర్వజీవులు తమ తమ కర్తవ్య కర్మలను అనుసరించి తగు ఫలమును తప్పక పొందగలవు. కర్మానుసార ఫలం అంటే ఇదే.
ఎందుకంటే ఈ జీవులన్నీ కూడా మానవుడే కాదు, ఇతర జీవులు కూడా అవి ఏ కర్మ చేస్తే ఆ ఫలం. ఎందుకంటే అందులో కూడా ఆత్మ ఉన్నది. మన దేహంలోనే కాకుండా ఇతర జీవుల ఆత్మ ఉంది కాబట్టి ఆయా జీవులు ఆయా యోనులలో ఆయా జన్మలలో ఆయా కాలములో చేసిన ప్రతి కర్మకు ఫలితం అనుభవిస్తుంది. అవశ్యమేమ అనువృక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చేసిన కర్మ శుభమైతే శుభఫలము, అశుభమైతే అశుభ ఫలము. హింసాప్రదమైన పని చేసి హింసాప్రదం చేసినట్టు వాడికి శిక్ష ఉంటుంది. కాబట్టి మనము ఏ పని చేస్తామో ఆ కర్మ ఫలము కర్మానుసారం వస్తుందంటున్నారు. కాబట్టి మనము ఏ జీవి కూడా నేను దుఃఖం అనుభవించాలి అని ఎవరు కోరుకోరు. కాబట్టి నీకు సుఖము శాంతి కావాలన్నప్పుడు నువ్వు చేసే కర్మ కూడా అలాంటిది ఉన్నప్పుడే అవుతుంది, మరో రకంగా లేదు. ఇది ఈశ్వర శాసనము. ఓ